అస్సలాముఅలైకుం, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు పొట్లకాయ కర్రీ చేస్తున్నాను, ఫ్రై చేస్తున్నానండి. మా పిల్లడికి ఇంకా స్కూల్కి వెళ్తున్నాడు కదా, ఇంకా బాక్స్ కట్టాలి. పొద్దున్నే పొట్లకాయ నిన్న తీసుకొచ్చారు మా ఆయన కూరగాయలు. పొట్లకాయ ఫ్రై చేద్దామని చేస్తున్నాను. నూనె వేసాను కదా, కొద్దిగా తాలింపు గింజలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు, 2 పచ్చిమిరపకాయలు, 2 పెద్దుల్లిపాయలు దాంట్లోనే వేసేసాను. చూసారు కదా, కోసి దాంట్లోనే వేసుకున్నాను. ఇదిగోండి, వేసేస్తున్నాను. ఇది బాగా అసలు నాకు హడావుడిగా అసలు ఇప్పటికే నేను వంట చేసేటప్పుడు 7:30 అయిపోయిందండి. ఇంకా మా బాబుకి స్నానం చేయించేసాను. తొందరగా మొహం కడిగేసి కొద్దిగా పసుపు వేస్తున్నాను, కొద్దిగా ఉప్పు వేసి మూత పెట్టేసి ఇంకా మగ్గనిద్దాము. నేను కారం ఉంటే తినడు కదా, మా అబ్బాయి కారం వేయకుండా కొద్దిగా కూర పక్కన పెట్టుకున్నాను. మా అబ్బాయికి అన్నంలో కలిపి పెట్టానండి బాక్స్లో. మేము కొద్దిగా కారం వేసుకొని మేము తిన్నాము. కారం వేసేసాను నేను కొద్దిగా. మా ఆయనేమో ఇంకా కొద్దిగా మగ్గని ఇంకా కొద్దిగా వేడి చేసి ఇంకా కాసేపు చల్లార్చాక కొద్దిగా పాలు వేసుకొని తిన్నామండి మేము. కొద్దిగా పాలు వేసుకొని ఇంకా మేము తిన్నామండి. అసలు హడావుడిగా అసలు చేసేసాను. మా అబ్బాయికి అసలు లేట్ అవుతుంది, బస్సు వచ్చేసిద్ది కండి. అసలు కూరగాయలు వేసి కట్ చేసేసుకొని అన్నం పెట్టుకొని ఇంకా పాలు పొంగించుకొని మా అబ్బాయికి ఇంకా పాలు కొంచెం తాగిపించి బాక్స్లో తొందరగా పెట్టేసి అసలు హడావుడి అయిపోయింది. మగ్గుతుందండి. వర్షం పడుతుందండి. ఇంకా 2-3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఇంకా వర్షాలే పడుతున్నాయి కదా. ఇప్పుడు కూడా వర్షం పడుతూనే ఉంది, సన్నటి చినుకులు పడుతున్నాయి. కొద్దిగా కారం వేసాను, చూసారు కదా. మా అబ్బాయికి కొద్దిగా బౌల్లో కొద్దిగా తీసుకున్నాను. ఇంకా అదిగోనండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంతేనండి, చాలా ఈజీగా అయిపోయే రెసిపీస్. చూసారు కదా. చూడండి, అయిపోయింది. ఉప్పు కొద్దిగా తక్కువైందని చెప్పారు మా ఆయన. తిని ఇంకా కాసేపు కొద్దిగా సేపు మగ్గనిచ్చి చల్లార్చాక పాలేయమన్నారు. పాలేసాను, ఇంకా అలా తినేసాం మేము. పొట్లకాయ కూడా చాలా మంచిదండి. అసలు పొట్లకాయ తింటే రక్తం పట్టిద్ది అని చెప్తుంటారు పెద్దలు. బాగుండిద్ది పొట్లకాయ ఫ్రై. మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకేనండి, బాయ్.